అందరికీ నమస్కారం. మరుపురాని మహానేత, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పేదల పెన్నిధి, సంక్షేమ సారథి, ఆరోగ్య ప్రదాత, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమానికి, జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్, రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారికి, మాజీ శాసనసభ్యులు, విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు గారికి, మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసిపల్లి గణేష్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు శ్రీ తైనాల్ విజయ్ కుమార్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి వరదు కళ్యాణ్ గారికి, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జగ్గుబల్లి సుభద్ర గారికి, మాజీ మేయర్ శ్రీమతి గొలగా నరి వెంకట కుమార్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులకి, అనుబంధ సంఘాల ఇతర నాయక కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టసుఖాలని నెరవేర్చడం కోసం ఆయన ఈ విధంగా బోందాతనంలో కూడా రాజకీయాలు చేశారనే మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆయన పాదయాత్ర సమయంలో 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో, పాదయాత్ర అంటే కేవలం ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే కాదు, ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచడం కోసం అనే విధంగా ఆయన పాదయాత్ర చేసిన తీరు, ఆయన పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా గుర్తించి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలేని విధంగా అద్భుతమైన ఆలోచనలు చేసి, ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. తద్వారా లక్షలాది పేద కుటుంబాలు ఉన్న తల్లిదండ్రులు ముఖాల్లో ఆనందాలను నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల్లో పేద విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎన్నో ఉన్నత స్థానాల్లో ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడటం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణంగా వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక వైద్యానికి నోచుకోక ఏ ఒక్కరూ కూడా అకాల మరణం చెందకూడదు, అకాల మరణం వల్ల ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నిరాశ్రయాలు కాకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, 104 కానీ, 108 కానీ లక్షలాది, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మందికి ఆరోగ్య పద్ధతి కల్పించి ఈ దేశానికి రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా ఆ రోజు నిలబడటం జరిగింది. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా, వ్యవసాయం అనేది రాష్ట్రంలో సరికాదు, వ్యవసాయం దండగా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తులో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని బాధ్యతారాహిత్యంగా అపహాస్యం చేస్తే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని 10 ఇంతలు ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే పదానికి నిజమైన నిర్వచనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో నిలబెట్టి రైతులను అన్ని రకాలుగా కూడా ఆదుకున్న ఏకైక నాయకుడు ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అంతేకాదు మహిళా సాధికారికి సంబంధించి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు పట్టణీకరణ, ఒక పారిశ్రామికరణ. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామిక రంగంలో ఏదైనా ఒక ముందడుగు వేసిందంటే దానికి
మొదటి అన్ని రకాలుగా కూడా కృషి చేసింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఈరోజు అచ్యుతాపురం సెజ్ కానీ, జవహర్లాల్ ఫార్మా సిటీ కానీ, మన ఆర్లేవలో ఉన్న హెల్త్ సిటీ కానీ, ఆ రోజు బీహెచ్పీవీని బీహెచ్ఎల్లో ప్రైవేటీకరణ కాకుండా బీహెచ్ఎల్లో విలీనం చేసే కార్యక్రమంలో కానీ, షిప్ యార్డ్ని ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు పోరాటం చేసి షిప్ యార్డ్ని ప్రభుత్వ రంగంలోనే డిఫెన్స్లకు అనుసంధానం చేసే విధంగా కృషి చేసే విషయంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఎనలేని కృషి చేయడం జరిగింది. ఈరోజు మాట్లాడితే నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, నేనే గూగుల్ కనిపెట్టాను చెప్పుకునే సొల్లుకవులు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి విశాఖపట్నానికి ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఐటీని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు రుషికొండ ఐటీ సెజ్ శంకుస్థాపన చేసిన ఈరోజు మన నగర నడిబొడ్లో ఉన్న ఆనాటి సత్యం ఈరోజు టెక్ మహీంద్రా కావచ్చు, విప్రో కావచ్చు, ఈరోజు అలాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలని విశాఖపట్నానికి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పారదోడడానికి కారణమైంది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ప్రజల కష్టాల్ని కడతీర్చడం కోసం ఎందాకాలైన మనస్తత్వంతో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క లక్షలాది మంది కోట్లాది మంది అభిమానుల్ని రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న రామరాజ్య స్థాపన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆశయాలను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదో దురదృష్టవశాత్తు ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని, ప్రజల్లో ఉన్న బలహీనతల్ని, ప్రజల్లో ఉన్న ప్రజలకి ఆశల్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మోసపూరిత హామీలతో సూపర్ 6 అని, సూపర్ 7 అని, సంపద సృష్టి అని, అభివృద్ధి అని పేరు చెప్పి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే సంపద సృష్టి అంటే 3-4 పిల్లల్ని కనటం. సంపద ఎలా వస్తుందంటే పిల్లల కంటే సంపద వస్తుందంట, పిల్లలే మన సంపద అంట. ఆయన చెప్పేది ఏంటంటే సంపద సృష్టి అంటే పిల్లలు కనటం అంట, ఆ పిల్లలకి 20,000, 30,000, 40,000 ఇస్తారంటే అదే సంపద సృష్టి అంట. ఆదాయం అభివృద్ధి ఏంటంటే బీరు బారు తాగు ఊగు, ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానం. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు గెలిపించుకున్న 2 సంవత్సరాలు తిరగకుండానే ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగాలన్నా, పేదవాడు చదువుకోవాలన్నా, పేదవాడు ఆరోగ్య భద్రత కావాలన్నా, మహిళల అభ్యున్నతి సాధించాలన్నా, రైతుకి భరోసా ఉండాలన్నా అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రాజశేఖర రెడ్డి గారి కలల్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి రాబో రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా రామరాజ్య స్థాపనకి మనందరం కూడా కృషి చేయాలని ఆ దివంగత ముఖ్యమంత్రి వర్యులు, ఆ మానవీయ నేత రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ ఈ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంటు అబ్జర్వర్ కదిరి బాబురావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులు, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఏదైతే కార్యక్రమాన్ని మన విశాఖ జిల్లాలో మన పార్టీ ఆఫీసులో నిర్వహించుకుంటున్నామో దానికి విశాఖ జిల్లా మొత్తం మీద ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాలకు కానీ, పేద ప్రజలకు కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ మరవలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారని తెలియజేసలో ఎటువంటి అతిశక్తి లేదు. అది కాకుండా మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలనే ఇప్పుడు వచ్చిన నాయకులు తిప్పి వాటి పేర్లు మార్చి ఈ విధంగా సంక్షేమ పథకాలు చేస్తున్నారని చెప్తున్నారు. అవన్నీ సంక్షేమ పథకాలని కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ దివంగత నేత అతను చెప్పినటువంటి సంక్షేమ పథకాలనే ఇప్పుడు వీళ్ళు పేర్లు మార్చుకోవడం, కొంచెం పేర్లు తేడా చేయడం, ఆ విధంగా చేస్తున్నారు. మీకు మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 108 పెట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 108 వచ్చిన తర్వాతనే పేదలకు ఆరోగ్యం కానీ, ఆరోగ్యం మీద భరోసా కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అప్పుడు ఎవరికైనా ఏ అవసరం ఉన్నా, ఏ అవసరం లేకున్నా ఆరోగ్యాన్ని కాపాడినటువంటి మహానీయుడు, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా పేద ప్రజలకు ఏదున్నా సరే ఆయన పాదయాత్ర సమయంలో తిరుగుతూ పేద ప్రజల దగ్గరికి పోయి పేదలకు ఏ అవసరం ఉందో అవసరాలన్నీ కనుగొని
ఆ అవసరాలన్నింటిని కూడా తీర్చినటువంటి గొప్ప వ్యక్తి మన మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా ఆయన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత ఆ పార్టీని మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం, మళ్ళీ కూడా ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ అధికారంలోకి వచ్చినా కూడా అది టెంపరరీ అధికారమే. రాబోయే రోజుల్లో మన మహానేతకు మనం గౌరవనీయాలు అర్పించడమే కాదు, వైఎస్ జగన్ గారిని మళ్ళీ మనం 2029లో 100%గా సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, అదేవిధంగా మన వైజాగ్ జిల్లాలో కూడా ఈ తరం మన అన్ని సీట్లు కూడా గెలవాలని కూడా ఈ మహానేతకి నివాళులర్పించే టైంలో మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఈ శబ్దం చేయాలని కూడా ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ ఆ మహానేతకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. సభకు నమస్కారం. అధ్యక్షత వహించిన గౌరవనీయులైన సోదరులు కేకే రాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఈరోజు వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారికి మన విశాఖపట్నం ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే కొన్ని మాటలు సరిపోవు. అతన్ని అభిమానించే వాళ్ళకి ఎన్ని గంటల సమయం ఇచ్చినా అతని గురించి చెప్పడానికి సరిపోదు. అంతగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించారు. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ ఒక లెజెండ్. వైఎస్ఆర్ అనే వ్యక్తి దేశ రాజకీయాల్లోనే ఒక ధృవతార. రాజకీయాలకే రాజసం నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్. పేదల తలరాతను మార్చిన ఒక విధాత. అలాంటి పరిపాలన అందించారు. ఆ రోజు 2004కు ముందైతే ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దేవుడిని ప్రార్థించేవాళ్ళు. తమ బిడ్డలకి చదువు ఇవ్వండి, అలాగే తన బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి దేవుడా, అలాగే రైతులైతే తమ పంటను బాగా పండించాలి అని దేవుడిని ప్రార్థించేవారు. వివిధ మతాల్లో కులాల్లో ఉన్న పేదవాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు కరుణించి 2004లో అతని ప్రతినిధిగా వైఎస్ఆర్ని పంపించారేమో అన్నంత గొప్ప పరిపాలన వైఎస్ఆర్ గారు అందించారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ గారు పరిపాలన ఎలా ఉంది అంటే, ఒక డాక్టరు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆరోగ్యశ్రీని తీసుకురావడం ద్వారా నిరూపించారు. అలాగే ఒక విద్యార్థి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకురావడం ద్వారా నిరూపించారు. ఒక మహిళకు తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అదేవిధంగా మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితేనేం, పావలా వడ్డీ ఇవ్వడం అయితేనేం చేస్తూ అతను నిరూపించారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో దళితులకు భూ పట్టాల పంపిణీ ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. అలాగే ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గిరిజనులకి సాగు హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 73 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. నిజం చెప్పాలంటే అంత గొప్ప పరిపాలన అందించిన ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలోనే మనం ఎప్పుడూ చూడని పరిస్థితి. అలాగే మనం చెప్తూ ఉంటాం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అలాగే వైఎస్ఆర్ దేవోభవ అని అతని పాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు పేదవాడికి ఉన్నత విద్య అనేది ఒక కళ. అలాంటి కళను సాకారం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి 1 కోటి మంది పైగా విద్యార్థులకు ఉన్నత విద్య అందించారు. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధిదారులందరూ కూడా వైఎస్ఆర్ని దేవుడు అని కొలిచేవారు. అలాగే మనం తీసుకుంటే పేదవాడికి ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష పండులా ఉండేది. అలాంటి పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. కార్పొరేట్ వైద్యం పొందిన ప్రతి పేదవాడు కూడా వైఎస్ఆర్ దేవోభవ అని కొలిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. జీవితాంతం కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండేవారు. 48 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుంది. అలా ఇల్లు కట్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ దేవోభవ అనే కొలిచిన పరిస్థితి. రైతాంగానికైతే మనం తీసుకుంటే ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 73 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. అలాగే తీసుకుంటే 1200 కోట్ల విద్యుత్ బకాయిలు
అతను తీర్చడం జరిగింది. ఈ విధంగా రైతాంగానికి పెద్దపీట వేసి రైతులందరూ కూడా వైఎస్ఆర్ దేవోభవ అనుకునే పరిస్థితి మనం చూసాం. అలాగే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. దళితులకు ఆ రోజుల్లో భూ పట్టాల పంపిణీ, అలాగే గిరిజనులకు సాగు హక్కులు ఇవ్వడం, మహిళలకైతే ఎన్నో పథకాలు మహిళల పేరున పెట్టిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా వైఎస్ఆర్ని దేవుడిలా కొలిచిన పరిస్థితి మనం చూసాం. ఆ వైఎస్ఆర్ గారి పాలనని మళ్ళీ అతని ఆశయాల్ని కొనసాగిస్తూ గత 5 ఏళ్ళు కూడా జగనన్న ఒక రామరాజ్యం లాంటి పాలన అందించిన పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళీ వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో మనందరం కూడా కష్టపడి ఆ వైఎస్ఆర్ గారి పాలనని జగనన్న రూపంలో మళ్ళీ 2009లో తెచ్చుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ గారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. ఈరోజు దివంగత నేత, పేదల పెన్నిధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 77వ జయంత్యోత్సవాలు రాష్ట్రమంతానే కాదు, ప్రపంచంలో ఉన్న నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు ఒక పండగ దినం చేసుకుంటున్నారు. ఇది నిజంగా మనకి ఇంట్లో ఒక పండగ. దానికి కారణం ఏంటంటే మనందరికీ కూడా అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి మనకు దూరం అయిపోయి మన గుండెల్లో ఒక దేవుడిగా వెలిసినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. నేను ఆయన గురించి 2-3 విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా నన్ను దీవించినటువంటి మహానుభావుడు శ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ రాజీనామా చేయలేకపోతే ఆయన కుటుంబం కోసం, జగన్ గారి కోసం నేను నా యొక్క ఎమ్మెల్యే పదవిని వదిలేసి జగన్ గారు వెంట ఆ పార్టీలో ఈరోజు కూడా నడవటం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఆ రోజున చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి వెనకడిగేశారు. కానీ నేను ముందుకొచ్చి నా రాజీనామాని పైకి ఇసిరి దమ్ముంటే మీరు యాక్సెప్ట్ చేసుకోమని చెప్పాను, యాక్సెప్ట్ చేయించుకున్నాను. నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే ఆ మహానుభావుడి కోసం త్యాగం చేసేటువంటి అవకాశం నాలాంటి వ్యక్తికి కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చి రోల్ మోడల్ చీఫ్ మినిస్టర్గా ఆయన తయారు చేస్తారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని. అన్ని సామాజిక వర్గాలకి సువర్ణయుగం, అన్ని రంగాలకి స్వర్ణయుగం, అన్నిటికన్నా మించి పేదవాడికి నిజమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరొక విషయం కూడా చెప్పాలి. ఈ రోజున విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి అనేక ముద్రలు ఈ రోజున విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ని తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు శ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే విమ్స్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇంకా అచ్యుతాపురం సెస్ కావచ్చు, పోలవరం లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తీసుకొచ్చి మనం మర్చిపోలేనటువంటి విధంగా ఆయన యొక్క అభివృద్ధి ఫలాలను మనకు అందించినటువంటి మహానేత శ్రీ దివంగత నేత మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రోజున మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకుండా వారి యొక్క తనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి యొక్క ఫలాలు ఆయన ఏ రకంగా అయితే ఆ రోజున ఫలాలు అందించారో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో సువర్ణయుగంగా పరిపాలించారు. దేశంలో ఏ సీఎం కూడా చేయనటువంటి అభివృద్ధి చేశారు. 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచారు. ఇది నిజంగా ఒక చరిత్ర. అలాగే మళ్ళీ ఈ రోజున ఈ యొక్క పథకాలన్నీ కూడా అందక ఈ యొక్క మరి నీచుడైనటువంటి మరి
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ పేదవాడు కూడా మరి సుభిక్షంగా లేడని, మరి ఏ పేదవాడు కూడా సంతోషంగా లేడని మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నాను, పేద ప్రజల్లో మనమందరం వెళ్ళి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనమందరం కూడా వచ్చేటువంటి రోజుల్లో మరి మనం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే నిజమైనటువంటి నివాళి రాజశేఖర రెడ్డి గారికి అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, తప్పనిసరిగా వచ్చే కాలంలో మనమందరం కూడా సంఘీభావంతో ఉండి, మనమందరం కూడా మన యొక్క ఏక కుటుంబంతో ఉండి ఈ విశాఖపట్నంలో మరి ఎమ్మెల్యేలు కానీ అలాగే స్థానిక సంస్థల్లో కానీ ప్రతి ఒక్క సీటు మనం గెలిపించుకుని రాజశేఖర రెడ్డి గారికి మరి ఒక నిజమైన కానుకగా ఇవ్వాలని, అలాగే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి మన విశాఖపట్నం జిల్లా నుంచే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ అయ్యేలాగా మనం తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ చక్కని అవకాశం నాకు కూడా లభించినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.